నీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, నా ఇంట్లో గదులెన్ని, మీ ఇంట్లో ఇంటీరియర్ ఎలా ఉంది, మా ఇంట్లో ఎలా ఉంది, ప్రజా సమస్యలు పక్కకు పోయి ఇళ్ళు ఇంట్లో గదుల గురించి ఏపీ రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు కొత్త ఇంటిపై వైసీపీ ఆరోపణలు చేస్తే జగన్ నీళ్లపై పాత చిట్టా అంతా విప్పుతోంది టీడీపీ. లోటస్ పాండ్లో భవంతి, బెంగళూరులో ప్యాలెస్, కడప పులివెందుల్లో ఎస్టేట్లు, 300 కోట్లతో లోటస్ పాండ్లో ఇల్లు, 70 గదులు, 2 హెలీప్యాడ్లు, 3 స్విమ్మింగ్ పూల్స్, 10 లిఫ్ట్లు, 4 ఎస్కలేటర్లు, 200 మంది కూర్చునే 2 మినీ థియేటర్లు. నలుగురి కోసం ఇంత భవంతి అవసరమా? లోటస్ పాండ్ ఇంట్లో 300 మంది ఉండొచ్చు. ఇవన్నీ జగన్ ఇళ్లపై తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలు. చంద్రబాబు ఇల్లు భూతల స్వర్గం, 100 కోట్లతో ఇంటి నిర్మాణం. ఇంట్లో ఇటాలియన్ మార్బుల్ స్టోన్స్, చదరపు అడుగు 40,000, సింగపూర్, దావోస్, షాంఘై తరహాలో డిజైనింగ్. 2500 గజాలకు 1200 గజాలేనని చెప్పడమేంటి? చంద్రబాబు కొత్త ఇంటి విలువ ఎంత? గృహప్రవేశానికి రహస్యమేంటి? వందలాది మంది సెక్యూరిటీ ఏంటి? ఇవన్నీ చంద్రబాబు కొత్త ఇంటిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు. ఇలా చంద్రబాబు జగన్ ఇళ్లపై రాజకీయం నడుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో పాత ఇంటి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించారు చంద్రబాబు. గృహప్రవేశం తర్వాత ఆ ఇంటిపై విమర్శలు మొదలుపెట్టింది వైసీపీ. ఉమ్మడి రాజధానిలో 10 ఏళ్లు హక్కున్న ఉద్యోగులందరినీ అమరావతికి బలవంతంగా పంపేసిన చంద్రబాబు హైదరాబాద్లో ఖరీదైన భవంతిని కట్టుకోవడమేంటని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. ఆయన 100 మంది సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకుని గృహప్రవేశాన్ని ఎందుకంత రహస్యంగా నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టని ముఖ్యమంత్రి సొంత ఇంటిని మాత్రం 100 కోట్లు పెట్టి ఏడాదిలోపే పూర్తి చేశారని ఆరోపిస్తోంది. ఉన్న ఇంటిని పడగొట్టి కొత్త ఇళ్లు కట్టుకుంటే ఎందుకంత ఏడుపు అంటూ వైసీపీని ప్రశ్నిస్తోంది టీడీపీ. లోటస్ పాండ్, బెంగళూరులో ప్యాలెస్ల మాటేంటని నిలదీస్తోంది. ఇలా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఇళ్ల రాజకీయం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తెరచినటువంటి పుస్తకం, కానీ చంద్రబాబు గారి ఇల్లు ఎందుకు ఇంత రహస్యంగా ఉన్నది? మేం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మా ఇంటిలో, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో హెలిప్యాడ్లున్నా, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నా, సినిమా థియేటర్లున్నా, నువ్వు చెప్పినటువంటి స్థాయిలో అది ఖర్చుతో కూడినటువంటిదైనా కూడా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇడుపులపాయలో కట్టారు, పులివెందుల్లో కట్టారు, కడపలో కట్టారు, యలహంక బెంగళూరులో 29 ఎకరాల్లో కట్టారు, ఇక్కడ లోటస్ పాండ్ హైదరాబాద్లో కట్టారు. ఇవన్నీ ఎన్ని చదరపు అడుగులు? కనీసం ఎవరికైనా మాకు చూపిస్తారా? మీ ఇల్లు చూపించండి, మేము జర్నలిస్టులు అందరం వచ్చి చూస్తాం, ఆనందపడతాం. మా బాబు గారి ఇల్లు మీకు చూపిస్తాం, మేము సిద్ధం. 4 కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి కుటుంబం 70 గదులు, 2 హెలీప్యాడ్లు, 300 కోట్ల రూపాయల నిబంధనలకు విరుద్ధంగా సిబిఐ కట్టారని చెప్పి అవన్నీ కూడా నిర్ధారించబడటం, దగ్గర 300 మంది ఉండే విధంగా ఇళ్ళు నిర్మాణం చేయటం, 3 స్విమ్మింగ్ పూల్లు, 10 లిఫ్ట్లు, 200 మంది కూర్చునే 2 మినీ థియేటర్లు, 4 ఎస్కలేటర్లు. ఇవన్నీ కూడా భారతీయ సిమెంటు 2 ఏళ్ళు కూడా కాకుండానే ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయవాడ పోలీసులకు ఫిర్యాదందింది. ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సిపిని కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధి ఎర్నేని వేదవ్యాస్. ముఖేష్ అంబానీ గారి బెడ్రూమ్ది, కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా గారి ఫ్లైట్లో ఉన్న బెడ్రూమ్ ఫొటోసు, తర్వాత ఈజిప్ట్లో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్న లాన్ ఫొటోసు, అవన్నీ తీసిన చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఫొటోస్ అని చెప్పి అవాస్తవంగా వక్రీకరించి పెడుతున్నారు. చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అధికార ప్రతిపక్షాల ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ప్రజానేతలకు ఇంత ఖరీదైన భవంతులు అవసరమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రజా సమస్యలు వదిలేసి నాయకుల ఇళ్ల గురించి రాజకీయం చేయడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
రెండిళ్ళు, ఒకటి ముఖ్యమంత్రిది, ఇంకోటి ప్రతిపక్ష నాయకుడిది. ఈ 2 ఇళ్లపై ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. ఈ 2 ఇళ్ల చుట్టూనే వివాదం అంతా తిరుగుతుంది. దీనిపై మనతో చర్చలో పాల్గొనడానికి బాబు రాంప్రసాద్, తెలుగుదేశం పార్టీ నేత, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కటార్ శ్రీనివాస్, మన రాజ్యం సామాజిక రాజకీయ ఉద్యమ వేదిక నుంచి మనతో స్టూడియోలో ఉన్నారు. మొదటగా శ్రీనివాస్ గారు మీతో మాట్లాడతాను. న్యూట్రల్ యాంగిల్ నుంచి ఈ 2 ఇళ్లకు సంబంధించి జరుగుతున్న వివాదం, లేకపోతే 2 ఇళ్ల నేపథ్యంలో జరుగుతున్న కట్టడానికి సంబంధించిన షో ఆఫ్, దాని చుట్టూ జరుగుతున్న వివాదం, మీ ఇంట్లో ఇన్ని ఉన్నాయి, మా ఇంట్లో ఇన్ని ఉన్నాయి, ఈ టైప్లో జరుగుతున్న వివాదంపై మీరేమనుకుంటున్నారు? ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు కదండి మనం రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు చర్చలు మనం చూసాం చాలా సందర్భాల్లో. చూస్తే 2000 కోట్లు మీకెలా వచ్చినాయి, 2000 కోట్లు మీకెలా వచ్చినాయి, ఇద్దరు వాదించుకునేవాళ్ళు. చాలా ఘాటైనటువంటి వాదనలు జరిగాయి. అప్పటి నుంచి మేము చెప్తా ఉన్నాం ఒకటే మాట, ఇద్దరు వాదనలు నిజం. ఇప్పుడు ఇళ్ళు అనేది దాచిపెట్టేది కాదు కదా, ఆస్తులు అంటే మనకు తెలియదు బ్యాంకులో ఉన్నాయా లేకపోతే స్విస్ బ్యాంకులో ఉన్నాయా, పేరుతో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయని తెలియదు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, హైదరాబాద్లో ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి ఇద్దరికి హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పటికైనా ఆ పక్క స్టేట్కి వెళ్ళిపోవాల్సిందే, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాల్సిందే, తెలంగాణలో ఉన్న ఇళ్ళు వదిలేసి. కానీ ఈ తెలంగాణలో ఉన్న ఈ హైదరాబాద్లో ఉన్న ఈ 2 ఇళ్లకు సంబంధించిన వివాదం మాత్రం ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఒకటి రజనీకాంత్ గారు, మనం చూసినట్టుగా అయితే ఈ 2 పార్టీలకి ఆద్యులు, ఉదాహరణకి ఎన్టీఆర్ గారిని చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక అంబాసిడర్ కారు వాడేవారు. చాలా సందర్భాల్లో మీరు కూడా వినే ఉంటారు. ఆ కారు రిపేర్ వస్తే అది తీసేద్దామని సెక్యూరిటీ వాళ్ళు చెప్తే, కారు అవసరమా, ఏముంది, నడుస్తుంది కదా బాగానే, కాదండి అది ఇబ్బంది, అది పికప్ కావట్లేదు, మిగతా వెహికల్తో సమానంగా అది మార్చాలి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది మార్చాలంటే ఒత్తిడి చేస్తే మార్చిన సందర్భాలు. రాజశేఖర రెడ్డి గారిది కూడా మనం చూస్తే వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు రాజకీయం కోసం డబ్బు అవసరం, దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలన్నదే తప్ప వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితం 40 గదులు 50 గదులు పూర్తిగా కార్పొరేటైజ్ అయిపోయినండి. వాళ్ళ ఆఫీసులు కానీ ఇళ్ళు కానీ ఈ మొత్తం కార్పొరేట్ సంస్థలు డిజైన్ చేసి ఏదో ఉండటానికి ఇల్లు, పార్టీ అవసరాలు, నాయకులు వస్తే 10 మంది గారు కార్పొరేటైజ్ అయిపోయినాయి. ఇళ్ళు, ఆఫీసులు అన్ని విలాసవంతమైన డిజైన్స్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇంత విలాసవంతమైన డిజైన్స్ లో, ఇలాంటి విలాసవంతమైన ఆఫీసుల్లో, ఇళ్లల్లో ఉండి ప్రజాసేవ ఏం చేయాలి, చేయాల్సిన అవసరం ఏంటి? ఒకటి రజనీకాంత్ గారు, మీరు ఇక్కడ పోలిక తెస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో 32 ఎకరాల్లో నిర్మించుకున్నటువంటి విలాసవంతమైన భవనానికి, లేకపోతే 80,000 చదరపు అడుగుల్లో లోటస్ పాండ్లో మీ TV9 ఆఫీస్ వెనకాల నిర్మించినటువంటి హైదరాబాదు జగన్మోహన్ రెడ్డి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకోక 30 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఆయన ఒక ఇల్లు కట్టుకుంటే దానికి ఇంత హడావుడి, అల్లరి, హంగామా, ఈ దుష్ప్రచారాలు అవసరమా చెప్పండి మీరే. అది కార్పొరేటైజ్ అయినాయి అని, అది కూడా కొంచెం తీవ్రమైన పదమేని అనుకుంటున్నాం. మరి శ్రీనివాస్ గారు వాడింది డిజైనర్స్, కార్పొరేటైజ్ అని. చిన్నపాటి ఇల్లు కట్టుకున్నారంటారు. ఉందండి, ఒక అట్టపెట్టలాగా ఉంది. వాళ్ళు మీరు చూపెట్టిన ఫోటోల్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఒక అట్టపెట్టలాగా ఉంది. దానికి ఒక పెద్ద డిజైనర్, దానికి పెద్ద హడావుడి అవసరం లేదు అనుకుంటున్నాను. సో అట్టపెట్ట, అగ్గిపెట్ట ఇల్లు కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు చూడండి, అట్టపెట్ట, అగ్గిపెట్ట లాంటి ఇల్లు కట్టుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా లేదా కనుక్కుందాం. శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రజనీకాంత్ గారు కొంచెం ఫోన్ బ్రేక్ అవుతుంది, ఒక్క నిమిషం. ఏంటి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. 30 సంవత్సరాల రాజకీయ జీవితం, 13 సంవత్సరాల ముఖ్యమంత్రి, 9 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర, ఇన్ని చేసిన తర్వాత, ఇంత అనుభవం, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత హిస్టరీ ఉన్న తర్వాత అగ్గిపెట్ట, చిన్నపెట్ట లాంటి ఇల్లు కట్టుకుంటే తప్పేంటి అనేది ఓ పాయింట్ రాంప్రసాద్ లాంటి వాళ్ళు రైజ్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు రైజ్ చేస్తున్నారు ప్రధానంగా. ఒక్క నిమిషం రజనీకాంత్ గారు, నేను మొదట్లో ఫస్ట్ మీ చర్చ నేను ఫాలో అయిన తర్వాత నాకు సిగ్నల్ లేక కట్ అయింది. కానీ ఒకటి చెప్తున్నారనమాట, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ కొంతమంది బయట పదే ఇతరులపైన బురద చెందేదానికి పార్టీ యంత్రాంగం వాడుకుంటుంది. 10 ఎస్కలేటర్లు, 10-15 లిఫ్ట్లు, 3 స్విమ్మింగ్ పూల్లు, 2 హెలిప్యాడ్లు, ఏంటేంటియో చెప్పినారు మీరు అన్నీ కూడా. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే అక్కడికి వెళ్తుంటాము, అందులో ఏ ఒక్కటి కూడా అక్కడ లేదు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కానటువంటి అంశం. అంటే బురద చల్లేటువంటి దాంట్లో ఎంత దిట్టులో వీళ్ళు ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి.
తర్వాత లోటస్ పాండ్లో ప్రతిరోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వందల మంది వేలాది మంది అక్కడికి ప్రతినిత్యం వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ అయినటువంటిదే. మరి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి గృహము అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండేదానికి లేదు, అందరూ కూడా మనం కొత్త రాజధానికి వెళ్ళిపోవాలా అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మనం కట్టుబట్టలతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పినటువంటి డైలాగులన్నీ కూడా మర్చిపోయి ఈరోజు దాదాపుగా 175 కోట్లతో తను భవనం కట్టుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. 175 కోట్లు లోపల అంత కాస్ట్లీ లేదు. 175 కోట్లు. ఒక్కొక్క నిమిషం ఈ పాయింట్ దగ్గర ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ పాయింట్ దగ్గర ఆయన అగ్గిపెట్ట ఇందాక ఏదో చిన్న అట్టపెట్ట అంటున్నారు. అగ్గిపెట్ట అట్టపెట్టతో కట్టుకుంటే రామప్రసాద్ గారు 175 కోట్ల ఖర్చు అయిందా? అంటే అర ఎకరములో అంత పెద్ద ఇల్లు నాకు అగ్గిపెట్ట కనపడుతుంది అని అంటే ఒకటే రామప్రసాద్ గారు అన్న శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా అది 10 కోట్ల రూపాయలు అయింది ఆ ఇల్లు. అందులో 7 కోట్ల రూపాయలు భువనేశ్వర్ గారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవటం జరిగింది. మిగతా 3 కోట్లు హెరిటేజ్ నుంచి వచ్చిన లాభాల ద్వారా ఇల్లు కట్టుకున్నామని స్పష్టంగా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో, అలాగే లోకేష్ గారు మొన్న ప్రకటించే తన ఆస్తుల్లో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నటువంటి 32 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ గురించి ఆయన ప్రకటించాడా ఎక్కడన్నా? ఆయన ఎన్నికల అఫిడవిట్లో కనీసం అతను ఉంటున్న ఇల్లు నాది అని చెప్పుకోలేకపోయాడు. లోటస్ పాండు 80,000 చదరపు అడుగులు, అంటే 80 అపార్ట్మెంట్లు అండి. మీ బొట్టాలు నా బొట్టాలు కొనుక్కుంటే 80 అపార్ట్మెంట్ స్థాయిలో ఉండే లోటస్ పాండ్ ఇల్లు నాది అని చెప్పి దాని విలువ ఎంత, అది నాది అని చెప్పి ప్రకటించుకోలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు అదేదో హెలిప్యాడ్లో ఎక్కడున్నాయని. ఇప్పుడే మీరు స్క్రీన్ షాట్స్ వేశారండి బెంగళూరుది ప్యాలెస్ది. అందులో చూడండి హెలిప్యాడ్ క్లియర్గా కనపడుతుంది. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. బెంగళూరు ప్యాలెస్కి తీసుకువెళ్ళమనండి తప్పనిసరిగా. అక్కడ హెలిప్యాడ్లు, అలాగే స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, అలాగే ఇవి కానివ్వండి, ఎస్కలేటర్స్ కానివ్వండి, అలాగే మినీ హాల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లియర్గా చూపెడతాము. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెళితే చూడటానికి కానీ ఫోటోలు తీసుకుంటానికి వెళితే జర్నలిస్టులను కానీ నాయకులను కానీ కొట్టిన సంగతి చూపెడతాం. ఆ ఇంటిని కూడా అందరం వెళ్ళి చూద్దాం. రజనీకాంత్ గారు, ఒక మనిషి మాట్లాడేటప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే అవకాశం ఉంటే కన్నా మేము కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మధ్యలో చెప్పినటివే చెప్తూ పక్కుదోవ పట్టించినటువంటి మాటల్ని ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారికి దాదాపుగా అది 175 కోట్లతో కట్టినటువంటి ఇల్లు అగ్గిపేటతో కనపడడం చాలా దురదృష్టకరం. అది రాష్ట్ర విభజన తర్వాత అందరూ అటు వెళ్లాల్సినటువంటి పరిస్థితులలో ఎవరు ఇక్కడ ఉండకూడదు, అందరం ఆంధ్ర రాష్ట్రంలో కట్టుకోవాలని చెప్పినటువంటి పిలుపు తర్వాత ఇక్కడ అంత ఆర్భాటంగా కట్టవలసినటువంటి పరిస్థితి ఏందో ఒక్కసారి ఆంధ్రప్రసాద్ గారు ప్రశ్నించారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు ఆయన, 10 కోట్లు ఖర్చు అయింది, 10 కోట్లు ఖర్చు అయింది, 7 కోట్లు బ్యాంకులోను, 3 కోట్లు హెరిటేజ్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. అంటే దీంట్లో మీరు డిఫర్ అవడానికి కానీ మీకు ఏమైనా క్లారిఫికేషన్ కానీ ఇవ్వడానికి ఉందా? కొత్త మీ దగ్గర కొత్త పాయింట్ ఏమైనా ఉందా? 42 లక్షలు నాకు ఆదాయం మొత్తం కూడా ఉండేది, నా ఆస్తి అంతా కూడా అని చెప్పేటువంటి అఫిడవిట్లో పెట్టి ఈరోజు 10 కోట్లు అయిందని అంటున్నారు. 10 కోట్లది నేను 10 కోట్లకు కానీ ఆ ఇల్లు అవుతుంది అని అంటే కన్నా ఇప్పుడే నేను ఎవరితోనో మాట్లాడి తనకి 25 కోట్లు ఇప్పిస్తాను, ఆ ఇల్లు ఇచ్చేయగలుగుతారా? మరి కేవలం ఇటువంటి మాటలు చెప్పి ఎదురుదాడి చేసి తప్పించుకునే విధానం కాదు రజనీకాంత్ గారు. ఈరోజు పార్క్ హయాత్ లో ఒక్క నిమిషం అండి, అదే సార్ నేను మాట్లాడే మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయలేదు, దయవచ్చి నా మాట వినండి. పార్క్ హయాత్ లో దాదాపుగా 20 కోట్ల మేరకు బిల్లులు చెప్పించినట్టు మాట వాస్తవమా కాదా? రోజుకి 3 సూట్లు తీసుకొని పార్క్ హయాత్లో ఎందుకు అంత ఎక్స్పెండిచర్ చేయాల్సిన పరిస్థితి ఉంది? ఆంధ్ర రాష్ట్రానికి మూవ్ అవుతాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు ఇల్లు, తను ఎక్కడ ప్రభుత్వ సొమ్ము ₹1 తను వాడలేదు. వీళ్ళు చెప్పినటువంటి కోట్ల రూపాయలు అదేం కాలేదు, కానీ ఎక్కడ తను ప్రభుత్వ సొమ్మును వాడలేదు. వీళ్ళు వచ్చేసి
మదీనాగూడలో 5 కోట్లు ప్రభుత్వ సొమ్ము పెట్టారు. ఈ బిల్డింగ్ కు దాదాపుగా 10 కోట్లు ప్రభుత్వ సొమ్ము వాడినట్టుగా కనిపిస్తోంది. అక్కడ అనుమతులు లేని గృహంలో అక్కడ అమరావతి దగ్గర నివసిస్తూ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ కి 45 కోట్లు కేటాయించుకున్నారు. సెక్రటేరియట్ కి 32 కోట్లు వాస్తు కోసం అని చెప్పి దాదాపుగా 100 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి అక్కడ వాస్తుల కోసం అని చెప్పి కూలదోసి ఇన్ని వందల వేల కోట్లు వేస్ట్ చేస్తూ వీడితులపైన ముట్టుకోవడం కార్యక్రమం ఏంది రజనీకాంత్ హైదరాబాద్ లో డబ్బులు కట్టారు. శ్రీకాంత్ గారు సమాధానం చెప్పే అవకాశం సమాధానం కావాలి, చెప్పే అవకాశం కావాలి. పార్క్ హయత్కి డబ్బులు ఎంత కట్టారు? పార్క్ హయత్కి డబ్బులు ఎంత కట్టారు? తర్వాత మీరు అక్కడ 3 సూట్లు తీసుకోలేదు, ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ను మాత్రమే తీసుకోవటం జరిగింది. నుంచి దానికి రెంట్కి దాని కుటుంబం నుంచి కట్టుకున్నారండి. అది ప్రభుత్వానికి సంబంధం ఉంది, అది కుటుంబం నుంచి కట్టుకోవటం జరిగింది ఒకటి. నెంబర్ 2, సెక్యూరిటీ రీజన్స్ ఎవళ్ళైనా మంత్రులు ఉండి లేకపోతే ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ ప్లస్ లో ఉన్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ రీజన్స్ ప్రభుత్వమే కల్పిస్తుంది. అక్కడ సీసీ కెమెరాల వ్యవస్థ తప్పితే ఇంకోటి ఏదన్నా ప్రభుత్వ నిధులు చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి ఖర్చు పెట్టారేమో చూపెట్టమనండి, నేను సవాల్ చేస్తున్నాను. అదే రకంగా వీళ్ళు చెప్తున్నట్టు అక్కడ 3 సూట్లు తీసుకోలేదండి. పార్క్ హయత్లో సర్వీస్ అపార్ట్మెంట్లు ఉంటాయి, నెలవారీ రెంట్ కోసం ఉంటాయి. అవి జనరల్ మా ఉంటే 50,000 ఉంటుంది, 60,000 ఉంటుందండి, అంతకంటే ఉండదు. వీళ్ళు చెప్పే లెక్కలో లోటస్ పాండ్ను 300 కోట్లతో కట్టింది మీరు ఎందుకు లెక్కల్లో చూపెట్టలేకపోతున్నారు? మీకెందుకు భయం? నా ఆస్తి నాదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? 800 కోట్లతో బెంగళూరు ప్యాలెస్ ని కట్టి నా ఆస్తి నాదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత భయం ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీదని మీరు చెప్పుకోగలరు, నా ఇల్లు ఉంది, నాదని నేను చెప్పుకోగలను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరినీ అమరావతి వెళ్ళమన్నారు. ఆయన కూడా వచ్చేసాడు అమరావతి. వచ్చి ఆయన ఒక డొక్కు బస్సులో దరిదాపు 6 నెలలు 8 నెలలు గడపటం జరిగిందండి. ఆ తర్వాత మీరు ప్రైవేట్ గెస్ట్ హౌస్ కాదు, అది ప్రభుత్వం తీసేసుకుంది, ప్రభుత్వం దాన్ని ఎక్వైర్ చేసుకుంది. ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు ఆయన, అది ప్రభుత్వ ఆస్తి. కానీ మీ నాయకుడు ఎప్పటికీ కూడా హైదరాబాద్ ఇంద్రభవనంలోనే లోటస్ పాండ్ లోనే ఉంటాడు. అప్పుడప్పుడు నెలకు ఒకసారి విజిట్ చేస్తూ ఉంటాడు అమరావతి. అమరావతిలో ఆ తుప్పల్లో ఆటిల్లో ఆయన ఉండే ఇంటికి పావులు వస్తున్నాయి. రజనీకాంత్ గారు ఎంత విషాదకరం, అంత దీనమైన ఒక్కొక్క నిమిషం రాంప్రసాద్ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? ఒకళ్ళేమో 800 కోట్లతో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు 180 కోట్లతో ఇల్లు కట్టాడని ఆరోపిస్తారు. రెండు వైపులు చూస్తే కోట్లే కనిపిస్తున్నాయి. సరే ఎంత పెట్టి కట్టారనేది ఎవరో బిల్డింగ్ కట్టేవాళ్ళు ఎవాల్వ్ చేసి ఇంజనీర్లు అయితే చెప్పగలుగుతారు. కానీ ఈ రకమైన ఒక నిమిషం రాంప్రసాద్ గారు వస్తాను మీ దగ్గరికి, ఒక్కొక్కరి మళ్ళీ వస్తాను. కాదు మా ఇల్లు మాదని మేము చెప్పుకుంటున్నాం, జగన్ ఇల్లు జగన్ అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. ఎట్లా అంటే ఈ రాజకీయ నాయకులు ఇళ్ళు ఈ స్థాయిలో కట్టాల్సిన అవసరం ఉందా? నేను ఒకటేనండి, ముందు ఈ చర్చ వాళ్ళిద్దరి మధ్య తెగేది కాదు. ఇద్దరు చేయాల్సిన పని, ఇద్దరు దాచిపెట్టిన వ్యవహారం ఏమిటంటే ఇక్కడ లోటస్ పాండ్ కానీ లేదు చంద్రబాబు గారు కొత్తగా కట్టిన ఇల్లు కానీ పార్టీ నాయకత్వం ఒకసారి ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగిన తర్వాత నాయకుడు ఏంటి, నాయకుడి కుటుంబం ఎలా ఉన్నది, నాయకుడు ఉంటున్నట్టు నివాసం ఎట్లా అని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాలి. ఏదో బెడ్రూమ్లో ఏ రకం పరుపు పడారో చూపించమంటలా. ఇప్పుడు ఇంట్లోకి మీడియాని ఇద్దరు అలౌ చేయమనండి, ఒకసారి నష్టమే లేదు. ఇప్పుడు ఇలా ఎలాగో ప్రజలు అంచనా వేసుకునే డబ్బు కాదండి, అది చూపించినా కూడా దీనికి ఎంత ఉంటుంది స్క్వేర్ ఫీట్ తప్పు కాదు. ఇది వాస్తవంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అసలు అంచనా వేసుకునేదాకా మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ వాడే ఫర్నిచర్ కానీ లేకపోతే ఆ తైలవర్ణ చిత్రాలు కానీ కింద వాడే ఇటాలియన్ మార్బుల్ ఇంకేమన్నా వేరే మార్బుల్ వాడుతున్నారు, గ్రానైట్ ఏం వాడుతున్నారు, ఇది ప్రజలకి కల్లో కూడా ఊహించి వాళ్ళ అంచనా కూడా రాలేరు. ఎలాగూ కనీసం ప్రజలకు కనపడుతుంది, ఒక ఇంద్రభవనాలు చూడగలుగుతారు. అది చూపించడం ద్వారా వాళ్ళు ఎవరో వేరే సోషల్ మీడియాలో వేరే పెట్టారు, ఈ గొడవ లేకుండా పోతుంది. నెంబర్ 1 నేను అనేది ఇవాళ అసలు డబ్బు విషయం 10 కోట్ల లేకపోతే ఇది 100 కోట్ల కాదు, ఒక 2 లక్షల రూపాయల డబ్బులు ఒక బ్యాంకు నుంచి క్యాష్ డ్రా చేసుకుంటే సాధారణ మనం ఒక రైతు మరొకళ్ళు ఎవరో నానా అవస్థ పెట్టి వాళ్ళకి 18 లక్షల మందికి నోటీసులు పంపారు వాళ్ళ ఐటీ శాఖ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 10 కోట్లతో లేకపోతే చంద్రబాబు గారికి 10 కోట్లని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వారు అడిగితే వారు కూడా 10 కోట్లు 15 కోట్లు చెప్పొచ్చు. ఈ 10 కోట్లు 15 కోట్లతో బంగ్లాలు వస్తున్నాయి అంటే నిజంగానే కొనుక్కుంటానికి చాలా మంది ఉన్నారు. కూడా వాళ్ళు మరొకళ్ళు ఆక్షన్ వేస్తే చాలా మనం చూస్తూ ఉన్నాం, గజం 1000 రూపాయలు 4,000 కూడా కొంటా ఉన్నారు.
ఆక్షన్ వేసి పార్టీకి కూడా డబ్బులు వస్తాయి. కానీ ప్రజల్ని మభ్యపెట్టే వ్యవహారం వద్దని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఒక సింప్లిసిటీని, మీకు గాంధీ గారి దగ్గర నుంచి తీసుకుంటే నిన్న మొన్న ఉన్న ఎన్టీఆర్ దాకా, రాజశేఖర రెడ్డి దాకా కూడా ఒక సాధారణమైనటువంటి లైఫే గడిపారు. ఇది ఒక మాట సార్ దయచేసి. ఇది ఇవాళ మీరు ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు? వారు కార్పొరేటైజ్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి కాస్త నొచ్చుకున్నారు, కానీ పార్టీల్ని నడుపుతున్నది వాళ్ళ పార్టీలు కాదు, అసలు వీళ్ళ కుటుంబాలు కూడా వాటిని నడుపుతున్నది. అక్కడ ఆ కన్స్ట్రక్షన్స్ కానీ మరొకటి కానీ మొత్తం బ్యాక్ ఆఫీస్ వర్క్ అంతా కూడా ఎలాంటి ఫర్నిచర్ వాడాలి, ఎక్కడి నుంచి మొత్తం కార్పొరేటైజ్ నడుస్తుంది. కార్పొరేటైజ్ తప్పనిగా నా ఉద్దేశం కాదు. దీన్ని నేను అంటున్నది, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక నిమిషం, ఇవాళ చంద్రబాబు గారు 40 లక్షలు ఆస్తి చెప్పారు. ఇది చంద్రబాబు గారి బిల్డింగ్ అని చెప్పుకోవడానికి ఉందా? హెరిటేజ్ను లేకపోతే భువనేశ్వర్ గారి డబ్బులతో కట్టే ఉంటా ఉన్నారు. 10 లక్షలతో అలాంటి బిల్డింగ్లు అవుతాయని కానీ, లేదా 10 కోట్లతో 15 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బిల్డింగ్ కానీ అవుతుందని ప్రజలు నమ్మడానికి అయితే సిద్ధంగా లేదు. ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఇంత విలాసం. అయితే ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలన్న దాంతో నేను ఏకీపించలేదు. చంద్రబాబు గారు ఒకవేళ కాలిస్తే తప్పు, హైదరాబాద్ నుంచి అందరూ ఆంధ్రాకి వచ్చేయాలి, వీళ్ళే బిల్డింగ్లు కట్టుకుంటే ప్రజల్ని రమ్మని అనే హక్కు ఎక్కడ ఉంటుంది? అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఇవాళ ఇద్దరు ముందు నా డిమాండ్ ఏంటంటే, కొత్తగా ఆయన బిల్డింగ్ కట్టారు, లోటస్ పాండ్ కూడా జనం అంతా చూసినటువంటి ఇది లేదు. నాయకులు ఎలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అన్నది ప్రజలకు తెలియాల్సి. ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు ప్రతిపక్ష నాయకులు, ఇళ్లపై వివాదం చెలరేగుతుంది కాబట్టి ఇద్దరు ఇళ్లను ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందా? రాంప్రసాద్ గారు, ఇద్దరు ఇళ్ళు ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందా? మీరు సిద్ధమా ప్రజలకు చూపించడానికి ఇళ్ళు? ఎందుకంటే ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఇంకోళ్ళు ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే కావాలనుకుంటున్న ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి. కాబట్టి ప్రజలకు ఇళ్ళు చూపించాల్సిన అవసరం, ఆ బాధ్యత కనిపిస్తూ ఉందా? తప్పనిసరిగా రజనీకాంత్ గారు, మా ఇల్లు మాది అని మేము ధైర్యంగా చెప్పుకుంటున్నాం. చెప్పుకోవడం కాదు, లోపల చూపిస్తారా? లోపల చూపిస్తారా? ఇట్లా చూపెట్టాం. అదే 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 వస్తున్నానన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను ఉంటున్న ఇళ్ళు తనవి అని చెప్పుకోలేనటువంటి, చూపెట్టుకోలేనటువంటి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ లెక్కలకు కానీ దౌర్భాగ్యపరి. సరే, వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, మీరు అడిగిన విధంగా మా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద మనుషులుగా రజనీకాంత్ గారు మీరు రండి, కటార్ శ్రీనివాస్ గారిని రమ్మనమనండి, అలాగే మన శ్రీకాంత్ గారిని కూడా రమ్మనమనండి, తప్పనిసరిగా చూపెడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన మైసూరు అదే బెంగళూరులో ఉన్నటువంటి యలహంకలో ఇల్లు 32 ఎకరాల్లోది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఇల్లు, ఇడుపులపాయలో ఇల్లు, పులివెందల్లో ఇల్లు, కడప, పులివెందల, ఇడుపులపాయ, అలాగే హైదరాబాద్ ఇల్లు, అలాగే లేటెస్ట్గా మెడ్రాస్లో కూడా కడుతున్నాడండి ఆయన. మీకు చెప్తున్నా కొత్త విషయం, మెడ్రాస్లో కూడా కడుతున్నాడు ఆయన. ఆ ఇల్లుతో సహా అన్ని కూడా చూపెట్టమనని మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీకాంత్ గారు, ఒక్క విషయం రజనీకాంత్ గారు, ఒక్కొక్క నిమిషం ఈ పాయింట్ మీద క్లారిటీ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శ్రీకాంత్ గారు, పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, వివాదం వస్తుంది, ఇష్యూ రైజ్ అవుతుంది, మీరు అవతల పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. 180 కోట్ల రూపాయలు ఇల్లు అని, వాళ్ళు ఇల్లు చూపించడానికి రెడీ అంటున్నారు. ఇల్లు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి లైఫ్ పబ్లిక్లోనే మొత్తం చూడాల్సిన. అలానే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కూడా తన ఇంటిని చూపించడానికి సిద్ధంగా ఉంటారా? ఈరోజు అది ప్రతి ఓపెన్ అండి. ప్రతిరోజు వందలాది మంది అక్కడికి వెళ్తూ రోజు అందరూ పరిశీలన చేస్తున్నారు. ప్రెస్ వారు ఎవ్రీడే అక్కడే ఉంటారు. దాన్ని మళ్ళీ మీరు అంతా చూడాలని అంటే మేము ఎప్పటికైనా సిద్ధమే. ఇంకా 5% 10% లోపల వాళ్ళ బెడ్రూమ్లో అవి కనపడవు అందరికీ, మిగతా అంతా కూడా కనపడుతుంది. అవన్నీ కూడా చూపించడానికి మేము సిద్ధం. కానీ దీనికి మేము ఎనీ టైం సిద్ధము. కానీ ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారిని. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లోటస్ పాండ్ 300 కోట్లు అంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ 300 కోట్లు ఆయన ఇచ్చేటట్టుంటే తనకి ఇచ్చేస్తాం. కానీ తన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు 10 కోట్లు మాత్రమే మేము ఖర్చు పెట్టాము అని రికార్డు చూపిస్తామని అంటున్నాడు. అది 25 కోట్ల వరకు మేము ఇస్తాము, దానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డబ్బులు ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఎవరు అంటే 2 చౌక బేరాలు ఉన్నాయి, లోటస్ ప్యాడ్ 300 కోట్లు, ఏమీ కాదు అని చెప్పి రోడ్ నెంబర్ 65 లో చంద్రబాబు ఇల్లు 10 కోట్లు. 300 కోట్లు 300 కోట్లు ఇల్లు మీకు ఇప్పిస్తాను. మీది 10 కోట్లు అని చెప్పేటువంటిది 25 కోట్లు మేము ఇస్తాం, మీరు ఇవ్వగలుగుతారా? రజనీకాంత్ గారు, మరి 10 కోట్లు అంటున్నారు, 10 కోట్లు రెడీ అవుతారా? మా ఇల్లు మాదని చెప్పుకున్నాం. మేము కష్టార్జితంతో
కట్టుకున్నాం, రూపాయి కూడగట్టుకుని వ్యాపారాలు చేసుకుని పప్పు ఉప్పు అమ్ముకుని పాలు పెరుగు అమ్ముకుని హెరిటేజ్ కంపెనీ పెట్టుకుని 30 సంవత్సరాలు ఇంకా గట్టిగా పట్టిసీమ కాంట్రాక్ట్ లో పట్టిసీమకు గిఫ్ట్ రజనీకాంత్ గారు. ఏమంటారు శ్రీకాంత్ గారు? ఒక్కొక్క నిమిషం ఆయన ఏదో మేజర్ స్టేట్మెంట్ ఒకటి చెప్తున్నారు. రజనీకాంత్ గారు కాదన్న ఆగండి, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ పట్టిసీమ గిఫ్ట్ అది గట్టిగా మాట్లాడితే రజనీకాంత్ గారు ఆ ఇల్లు అసలు చంద్రబాబు నాయుడు గారిదే కాదు. రజనీకాంత్ గారు ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు గారిదే కాదు, తమ కష్టార్జితంతో వ్యాపారం చేసుకుని మహిళా పారిశ్రామికవేత్తలైనటువంటి భువనేశ్వరి గారు అలాగే నారా బ్రాహ్మణి గారు వీళ్ళిద్దరూ కట్టించుకున్నారు. వాళ్ళు కట్టించుకుంది చంద్రబాబు నాయుడు. టెక్నికల్ గా చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కాదని కానీ అది మా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అని చెప్పి మేము కమిట్ అవుతున్నాం. రాజకీయానికి, ప్రజా జీవితానికి, ప్రజా సేవకి అంకితం అయిపోయారు. మీరు చెప్పినట్టు రాజప్రసాద్ గారు మీరు చెప్పినట్టు అనవసరమైనటువంటి మాటలు ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు? ఇది చంద్రబాబు గారి ఇల్లు కాదు మీరు ఎలా చెప్తున్నారు, అలాగే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కాదని శ్రీకాంత్ గారు కూడా చెప్తా ఉన్నారు. నేను ఒక్క నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ వినండి. రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. భువనేశ్వర్ గారు కట్టిందో మా బ్రాహ్మణి గారు కట్టిన ఇల్లు అయినా సరే వాళ్ళ సంపాదన అయినా మాదే, మా ముఖ్యమంత్రి గారిది, మా చంద్రబాబు నాయుడు గారిది అని మేము కమిట్ అవుతున్నాం. రాంప్రసాద్ గారు ఒక మేజర్ పాయింట్ వస్తుంది. రాంప్రసాద్ గారు మీరెందుకు కమిట్ కాలేకపోతున్నారు? రాంప్రసాద్ గారు ఒక మేజర్ పాయింట్ వస్తుంది. ఒక నిమిషం, 100 కోట్లు ఒక్క నిమిషం, ఒక మేజర్ పాయింట్ వస్తుంది. మొత్తం చంద్రబాబు నాయుడు మొన్న గృహప్రవేశం చేసిన దగ్గర నుంచి ఆయన ఇల్లుకు సంబంధించిన ప్రతి డీటెయిల్ చాలా సీక్రెట్ గా ఉంచారు అనేది ఒక పెద్ద ఎత్తున అదొక వివాదాస్పదం. ఎందుకు సీక్రెట్గా ఉంచారు? ఏం లేకపోతే పబ్లిక్కి ఎందుకు ఓపెన్ చేయలేదు? ఓపెన్ చేయమంటే అందరికి ఓపెన్ చేయమంటాం కాదు, కనీసం దానికి సంబంధించిన లోపల ఎలా ఉంది ఎందుకు చూపించలేకపోతున్నారు? చూపించలేదంటే లోపల ఏదో ఉందని ఒక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు లోపల విషయాలు చూపించే ప్రయత్నం జరగటం లేదు? రజనీకాంత్ గారు మీరు నేను వెళ్ళి చూస్తామంటే లోపలికి పంపిస్తారు, చూపెడతారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే అదొక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే మహిళా పారిశ్రామికవేత్తల యొక్క ఇల్లు. ఆ ఇళ్ళని ఎవరు పెడతారు? మన ఇంట్లోకే మనం కట్టుకుంటా అంటేనో మామూలుగా వస్తేనే ఎవరే ఎందుకు వస్తున్నావు ఆగని ప్రశ్నిస్తాం. రజనీకాంత్ గారు మీ TV9 బయట ఓ సెక్యూరిటీ గార్డులు 2-3 పెట్టారు లేదా? సెక్యూరిటీ గార్డు పెడతాం, వచ్చిన వాళ్ళందరికీ ఎలా అయితే ఉంటుంది, ఎవరిని రానియకుండా బయటికి నెట్టేయడం అయితే ఉండదు. అది రహస్యమే లేదు. చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి, రజనీకాంత్ గారు రేపటి నుంచి మేము వెళతాం, మిమ్మల్ని కూడా ప్రెస్ మీట్లు ఉండా లేకపోతే ఇంటర్వ్యూలు ఉండా పిలుస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండట్లేదు. మహిళా పారిశ్రామికవేత్తలు మహిళలు ఉంటున్నారు ఆ ఇంట్లో. వాళ్ళకి అక్కడ రిజిస్టర్డ్ ఆ కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళు నడుపుకుంటారు. ఇల్లు ఎందుకు అక్కడ కట్టారంటే ఇది ఎప్పుడో రాష్ట్రం విడిపోక ముందు, విడిపోతుందని అనుకోక ముందు ప్రారంభించినటువంటి ఇల్లు. ఇది ఇప్పుడు ప్రారంభించింది కాదు, అప్పుడు అనుకున్నటువంటి ఇల్లు. అదే నువ్వు బ్రాహ్మణ గారి ఇంట్లో కొత్తగా వ్యక్తి వచ్చిన తర్వాత అంతకుముందు 2 బెడ్రూమ్ ఇల్లు కాబట్టి చిన్న ఇల్లు అప్పుడు మొదలెట్టినటువంటి ఇల్లు. మా కష్టార్జితంతో మా శ్రమతో కట్టుకున్నటువంటి ఇల్లు మా ఇల్లు అండి. కనీసం మీ ఇల్లు అని చెప్పలేకపోతున్నారు. మరి దాన్ని నొక్కి చెబుతున్నారు. ఒక్కొక్క నిమిషం ఆ పాయింట్ దగ్గరకు వద్దాం. ఒక నిమిషం. ప్రజా జీవితంలో ఉన్నాడు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎంత సామాన్య జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంది? ఇల్లు అది 10 కోట్ల 50 కోట్ల 100 కోట్ల 1000 కోట్ల పక్కన పెడితే ప్రజా జీవితం నిరంతరం ప్రజాసేవ కోసం ప్రజల్లో ఉండాలి, ప్రజానాయకుడిగా ఎదగాలి, ముఖ్యమంత్రిగా సర్వీస్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలనుకునేవాళ్ళు ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఉంది? ప్రజలకు ఏ రకంగా వాళ్ళు కనిపించాల్సిన అవసరం కనిపిస్తుంది? మనం బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రజనీకాంత్ గారు. మనం గతంలో చూసాం వామపక్ష ఉద్యమాలు పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా ఉన్న నాయకుల దాకా కూడా వాళ్ళ జీవితకాలం టంగుటూరి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆ రోజుల్లో గంటకి 2 లక్షలు సంపాదించే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి
మొత్తం దేశానికి ప్రజల కోసం పార్టీల కోసం ఖర్చు పెట్టి చివరికి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవడు ఒంగోలు ప్రకాశం భవన్లో క్లర్క్ అటెండర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్పీరియన్స్ చూసాము. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదని జాగ్రత్త పడుతున్నారు. అలాంటి పరిస్థితులు రమ్మనట్లా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుండొచ్చు. అది పాలు పెరుగా, అది దాన్ని ఒక పక్క ఆయన పాలు పెరుగు అమ్ముతున్నారని ఒక పక్క పారిశ్రామికవేత్తలు అంటూ ఉన్నారు. సో ప్రజలు అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇదేంటన్నది. నేను అంటున్నాను, ఒకవైపు షో ఆఫ్ కనిపిస్తుంది, అది ఎంత అమౌంట్ అయినప్పటికీ, ఇంకోవైపు ప్రజా జీవితం కనిపిస్తుంది, ఇంకోవైపు ఆ ప్రజా జీవితంలో ఉండాల్సిన. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రజనీకాంత్ గారు. ఒకటి మొట్టమొదటిది, ఇవాళ నాయకుల గురించి ప్రజలకు తెలుసుకోవాల్సిన హక్కు ఉన్నది. నాయకుల నివాసాలు ఎలా ఉంటున్నాయి అన్నది కనీసం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలాగో కట్టుకోలేరు. సాధారణ ప్రజలు ఓ ఎకరం ఉన్న రైతో, లేకపోతే కూలికి వెళ్ళేవాడు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు అలాంటి ఇల్లు జీవితకాలంలో కట్టుకో కనీసం చూస్తారు. కానీ తనివి తీరా మా నాయకులు ఎలాంటి ఇళ్ళలో ఉన్నారన్నది చూసే అవకాశం కల్పించమని అడుగుతాను ఇద్దరిని. మొట్టమొదటిది. రోజు అందరినీ ఎలా చేయమంటలా మీడియాని చంద్రబాబు గారు ఎట్లా కొత్త గృహప్రవేశం చేశారు, ఒకసారి మీడియా అందరిని పిలిచి కాస్త టీ పార్టీ సీక్రెట్ కదా, అంటే సెక్యూరిటీ రీజన్స్ మీడియాని పిలవడానికి సెక్యూరిటీ ఉందండి. బెడ్రూమ్ లోకి ఎలా చేయమని నేను అంటలా. మిగతా హాలు మిగతా చూసుకోమనండి రాజప్రసాద్ గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా చాలా మంది మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ ఇంటికి కూడా ఏదో ముందు ఒక 2-3 రూముల వరకే ఎలా ఉంటుంది, మిగతా ఇల్లంతా చాలా పెద్ద ఇల్లు. అది కూడా అందరూ చూడాల్సిన అవసరం ఉన్నది. ఇద్దరిని చూపించమనండి. ఒకళ్ళు తీవ్ర స్థాయిలో ఎలిగేషన్లు చేసుకుంటారు కాబట్టి క్లారిటీ రావాలి. ఇది మొదటిది. ఇక రెండోది, మీరు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు నేను చెప్తాను. ఇవాళ ఒక రాజకీయ నాయకులే కాదు, పారిశ్రామిక, ఉదాహరణకి విప్రో ప్రేమ్జీ ఉన్నారు, అజీజ్ ప్రేమ్జీ ఉన్నారు, విప్రో చైర్మన్. ఆయన కంటే కోటీశ్వర్లు ఏం కాదు వీళ్ళు ఒక రకంగా ఎవరిని చూసినా. ఆయన మొన్నటి దాకా ఒక సంవత్సరం 2 ఏళ్ల దాకా ఒక డొక్కు ఫియట్ కారులో తిరిగేవాడు ఆయన. ఇక అందరూ తిడితే సెకండ్ హ్యాండ్ బెంచ్ కారు కొన్నారు. ఇది వాస్తవం, మీరు నెట్లో పోయి సెర్చ్ చేసినా కదా. విప్రో చైర్మన్ సెకండ్ హ్యాండ్ బెంచ్ కారు కొనుక్కొని తిరుగుతూ ఉన్నారు. ఇవాళ వారు చెప్తారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిన చంద్రబాబు డొక్కు బస్సులా వారంటే ఆ బస్సులు కూడా ఏలం పెట్టమనండి. 5 కోట్ల నుంచి 10 కోట్లు తక్కువ ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. వీళ్ళు తిరిగేటువంటి బస్సులు కానీ, ఒక రోజు ఈ నాయకుల ఖర్చు కానీ, బయటికి వెళ్తే ఖర్చు కానీ 4 కోట్లు ఇప్పించండి ఆ బస్సుకి. అదే మీరు చెప్పి తీసుకురండి సార్, ఇప్పిద్దాం. ఆయన అదే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చెప్పారుగా 4 కోట్లే ఇంటికి కూడా 10 కోట్లు ఇప్పిస్తా అన్నారు, బస్సుకు కూడా 4 కోట్లు ఇస్తారు. మీరు కాదు కదా, బాబు గారితో చెప్పించండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పించండి. మీ ఉద్దేశం ఏంటి? ప్రజా జీవితంలో ఉన్నాడు, ముఖ్యమంత్రులు ఉన్నాడు, సింపుల్ లివింగ్ లో నా మాట కాదండి. ప్రజలకి మీరు ఇచ్చే సంకేతం నాయకుడు కష్టపడుతుంది. గతంలో ఇవాళ తమిళనాడు, మరొకటి ఎంజీఆర్, కరుణానిధి, మరి ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ జీవితంలో ఎంత సంపాదించినా కూడా ప్రజల మధ్యకి వచ్చినప్పుడు వాటన్నిటిని త్యాగం చేసి జనం మధ్యకి వచ్చారు. ఇవాళ కాకుండా మనం కోట్ల రూపాయల భవంతుల్లో నివసిస్తా ప్రజల్ని త్యాగాలు చేయండి, మీరు జీతాలు తీసుకోవద్దు, లేదా మీరు కష్టపడండి అని చెప్పే హక్కు మనకు ఉండదు. శ్రీకాంత్ గారు, ప్రజా జీవితంలో ఉన్నాళ్ళు సింపుల్ లివింగ్ లో ఉండాలి, షో ఆఫ్ చేయకూడదు, ఇల్లు ఈ స్థాయిలో ఉండకూడదు. ఎమ్మెల్సీ గారు క్యారీ ఆన్ శ్రీకాంత్ గారు. ఎస్ రజనీకాంత్ గారు, ఒక అంశం అండి. అంటే గతంలో ఎవరు కూడా అంత మీరు బయట ప్రొజెక్ట్ చేసేది కేవలం బురదచలేటువంటి కార్యక్రమం తెలుగుదేశం వాడుకుంటుంది తప్పితే ఇంకేమీ లేదు రజనీకాంత్ గారు. అందులో ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా అన్నారు అది చాలా పెద్ద ఇల్లు అని. కనపడడానికి జస్ట్ ఆ వాల్సే, కానీ మీరు వచ్చి చూస్తే అది ఒక ప్రొటెక్షన్ వాల్ మాదిరి వచ్చింది తప్పితే అక్కడ ఎటువంటి రూమ్స్ ఏమీ లేవు అక్కడ. ఆశ్చర్యపోతారు. ఇంత వివాదం జరిగినప్పుడు మీరు హెలిప్యాడ్ లో ఉన్నాయని, హెలిప్యాడ్ లో ఉన్నాయి, ఎస్కలేటర్ లో, స్విమ్మింగ్ పూల్స్, 70 రూములు నేను కంప్లీట్ చేయలేను శ్రీనివాస్ గారు, దయవుంచి నేను కంప్లీట్ చేయనివ్వండి. అవునవును, అదే రజనీకాంత్ గారు, దయవుంచి నన్ను మాట్లాడనిస్తే నేను చెప్తాను. రజనీకాంత్ గారు, నేను చెప్తాను. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి మాదిరి నేను అడ్డుగోలుగా మాట్లాడలేను కదా. దయవుంచి నేను మాట్లాడేది ఒక్క నిమిషం మనం వినండి. మేము రెడీ అంటున్నాం ఆ ఇల్లు చూపించడానికి అంతా కూడా. దాంతోపాటు 200 మంది ఉన్నటువంటి థియేటర్లు 2, 3, 10 ఎస్కలేటర్లు, 10 ఎలివేటర్లు, తర్వాత మీరు అన్నటువంటిది హెలిప్యాడ్లు, స్విమ్మింగ్ పూల్లు, ఇవి ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షకు మేము సిద్ధపడతాం. మీరు అక్కడ మీరు ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి ఇంటిలో ఇటాలియన్ మార్బుల్స్ దాదాపుగా స్క్వేర్ ఫీట్ 30 నుంచి 40 వేల రూపాయలకు పైగా మీరు వెచ్చించినటువంటి మాట వాస్తవం అని చెప్పి దగ్గరున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి మీరు ఆ లెవెల్లో లేనిది ఎందుకు అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన విషయం ఉంది? తనంటారు రాజేంద్ర ప్రసాద్ గారు, మీ కష్టార్జితం పాలు అమ్ముకున్నటువంటి రైతు తనకు నెలకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించక
దాదాపుగా నెల 2 నెలలు వెయిట్ చేసి ఉరి వేసుకొని చచ్చిపోతున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక. అదే రకంగా కూరగాయలు పండించినటువంటి రైతు దారుణార్థ పరిస్థితులలో ఉన్నారు. మరి ఆ రెండు అమ్ముకున్నటువంటి వీళ్ళు ఈ రకమైనటువంటి కోట్లు ఎలాగొస్తున్నాయో నాకైతే ఆశ్చర్యకరంగా ఉంది రజనీకాంత్ గారు. దాంతోపాటు తను బురద చల్లాడు 300 కోట్లు ఇల్లు అని చెప్పి. నేను సిద్ధము ఆ 300 కోట్లకు తాను ఇస్తే నేను జగన్ గారిని ఒప్పించేసి కార్యక్రమాలు దాన్ని చాలా వైల్డ్ ఎలిగేషన్ చేస్తాడు. నాకు అవకాశం ఇవ్వట్లేదు. నేను అంటాను ఇద్దరు కలిసి అసెంబ్లీ కమిటీ ఒకటి వేద్దామా, స్పీకర్ ని అడిగి ఓ న్యూట్రల్ కమిటీ వేసి ఆ పార్టీ నుంచి 5 ఈ పార్టీ నుంచి 5 మీడియా నుంచి ఒక 5 అందరూ చూపిస్తారా? మీరు ఎప్పుడు సిద్ధం అంటే అప్పుడు సిద్ధపడతాము. రజనీకాంత్ గారు అన్ని పార్టీల వాళ్ళని సామాన్య ప్రజల వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, మేము సిద్ధము. రజనీకాంత్ గారు వాళ్ళు సిద్ధం అంటున్నారు. రామప్రసాద్ గారు ఇల్లు చూపించడానికి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేయించి తీసుకెళ్తారా? ముందు చంద్రబాబు నాయుడు ఇల్లు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి డెఫినెట్ గా చూపెట్టడానికి మేము అది ఒకటి. రజనీకాంత్ గారు మేము చూపెట్టడానికి 30,000 40,000 రూపాయల ఇటాలియన్ మార్బుల్ లేదా నా ఇంట్లో నేను కూడా ఇటాలియన్ మార్బుల్ వేసుకున్నా 2,000 3,000 వచ్చేస్తుంది వాళ్ళ ముఖేష్ అంబానీ బాంబేలో ఉన్న ముఖేష్ అంబానీ ఇల్లు ఫోటోలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి, లేకపోతే అమెరికా లాస్ వెగాస్ లో ఉన్నటువంటి బెలాజియో హోటల్ ఫోటోలు తీసుకొచ్చి అసలు చూపించకపోతే లేని పని అన్ని ఊహించుకుంటున్నారు జనం. రజనీకాంత్ గారు చూపెడతాం, సిద్ధం ఒకటి. తర్వాత అసలు ఆ ఇల్లు ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇల్లు చంద్రబాబు నాయుడు గారిది కాదండి, బ్రాహ్మణి గారిది, భువనేశ్వర్ గారిది. ఆయన రజనీకాంత్ గారు ఎన్టీఆర్ కుమార్తె, బాలకృష్ణ గారి కుమార్తె. మీకు ఒక్కసారి రిమైండ్ చేస్తాను, ఎన్టీ రామారావు ఆయన చచ్చిపోయే వరకు 300 గజాల ఇంట్లో ఉన్నారు. 300 గజాల ఇంట్లో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే 300 గజాల ఇంటిలో ఎన్టీ రామారావు జీవనం కొనసాగించారు. 300 గజాల ఇంట్లో 300 గజాల ఇంట్లో శ్రీమంతుడు 300 గజాల ఇంట్లో ఆయన జీవితం కొనసాగింది. చచ్చిపోయే టైంకి 300 గజాల ఇల్లు 300 గజాల ఇల్లు. అయినా ఆయనకి ఎన్టీఆర్ ఎస్టేట్ ఉంది సార్. ఆయనకి ఎన్టీఆర్ ఎస్టేట్ అనే పెద్ద స్టూడియో హైదరాబాద్ లో పలు చోట్ల స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఉన్నాయండి. అప్పటికే ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రామప్రసాద్ గారు ఇక్కడ పాయింట్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక్క నిమిషం రామప్రసాద్ గారు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటే ఇంత పాయింట్ వినండి. వాళ్ళు అంటున్నారు మామూలు ప్రొటెక్షన్ వాళ్ళు అంటున్నారు. మా దుర్గ గుడికి ఆ ప్రొటెక్షన్ వాళ్ళు కడితే 8 కోట్ల రూపాయలు అయిందండి. వీళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళకి ఎంత అయి ఉంటుంది, దాంట్లో సగమే కట్టింది. మా దుర్గమ్మ తల్లి గుడికి 8 కోట్లు అయింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా ప్రజలకు కనిపించాల్సిన అవసరం ఉంది, ఎంత సామాన్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో ఎలా కనెక్ట్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. సింపుల్ గా ఉండాలి, ఉన్నామా, ప్రొఫైల్లో ఉండాలి, ఉన్నామా, అనుకువగా ఉండాలి, ఉన్నామా. చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి సింపుల్ గా ఉండే లీడరు, లో ప్రొఫైల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రి, ప్రజలకి దగ్గరగా ఉండేటటువంటి రూపాయి గురించి ఆలోచించకుండా ప్రజాసేవ గురించి ఆలోచించే నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో చూపెట్టండి. రజనీకాంత్ గారు మచ్చలేని జీవితాన్ని ఎప్పటి వరకు వాళ్ళు 36 కేసులు వేశారు, 28 ఎంక్వైరీ 22 కమిటీలు వేశారు. ఆయన అవినీతి ఆరోపణలు ఆయన అధికారంలో ఉంటే 1,00,000 కోట్లు తెచ్చాడు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, శ్రీకాంత్ గారు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా ఎంత సామాన్యంగా ఉండాల్సిన అవసరం ఉంది మీ దృష్టిలో చెప్పండి. 1,00,000 కోట్లు పెట్టుబడి కనపడుతున్నాయి కదండి. జగన్మోహన్ ఆస్తులు కంటికి కనపడతాయి. శ్రీకాంత్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఏం ఆగండి. మీరు శ్రీకాంత్ ఒక్కసారి మీరు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎంత సింపుల్ గా ఉండాలి,
ప్రజలకు ఏ రకంగా కనెక్ట్ కావాలి? రజనీకాంత్ గారు ఈరోజు ఒక కార్పొరేట్ పొలిటీషియన్గా తెహల్కాలో చెప్పింది కానీ తర్వాత ఇండియా టుడేలో రీసెంట్గా ద రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాలు కానీ తర్వాత తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తను నివసిస్తున్నటువంటి లైఫ్ స్టైల్ తనకున్నటువంటి జెట్ ప్లాన్స్ కేటగిరీని ఏ రకంగా యూజ్ చేసుకుంటూ ప్రపంచంలో నాకు తెలిసి అమెరికన్ ప్రెసిడెంట్కి కూడా సెక్యూరిటీకి అంత ఖర్చు కాదండి, ఎంత ఖర్చు పెడుతూ ఈరోజు విజయవాడలో ఒక కాన్వాయ్, 2 కాన్వాయ్లు, హైదరాబాద్లో ఒక 2 కాన్వాయ్లు, తిరుపతిలో కాన్వాయ్, వైజాగ్లో సపరేట్ కాన్వాయ్, 5 కోట్ల బస్సు, టెంపరీ రాజధాని అని చెప్పి ఒక కార్పొరేట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వద్దాం. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఎంత సింపుల్ లివింగ్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క నిమిషం శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి నిజంగానే అంత సింపుల్ లివింగ్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అది కొన్ని కంపెనీస్ కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ అది. ఒక్కొక్క నిమిషం రాంప్రసాద్ గారు, ఒక్క నిమిషం రాంప్రసాద్ గారు, ఒక్క నిమిషం రాంప్రసాద్ గారు. ఆ భావనతోనే రజనీకాంత్ గారు తన ఆ భావనతోనే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందో అటువంటి చిన్న సింపుల్ లైఫ్ ఉండాలని చెప్పి విజయవాడలో సామాన్య ఇల్లు తను చూస్తున్నాడు. అదే రకంగా తను ఉన్నటువంటిది R&B గెస్ట్ హౌస్ ని, తనకి ఉన్నటువంటి చిన్న R&B గెస్ట్ హౌస్ ని నేను ఇల్లు కట్టుకునేంత వరకు, నాకు ఆ ఇల్లు దొరికేంత వరకు దాన్నన్నా కేటాయించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి సింపుల్ R&B గెస్ట్ హౌస్ లో ఉండటానికి. విజయవాడలో కూడా తను ఎప్పుడైతే ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఉన్నటువంటి కష్టాలను చూసి తను కూడా ప్రతిపక్ష నాయుడుగా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరి హంగామా లేదండి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఖర్చులు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో ఎంత ఖర్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ సొమ్ము ఖర్చు అవుతుందో ఒక్కసారి బయటకు తీస్తే మీకే బయటపడతాయి. ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీసులు ఉంటాయి, అధికారికి నివాసం ఉంటుంది, కాన్వాయ్ అంటే సామాన్య జీవితానికి సంబంధించి జరుగుతున్న షో ఆఫ్ చేంజ్ కావాల్సిన అవసరం, సిస్టమ్ చేంజ్ కావాల్సిన అవసరం, ప్రజలు రియలైజ్ కావాల్సిన అవసరం. ఒకటి రజనీకాంత్ గారు, ప్రజలకు అర్థం కావాల్సింది క్లియర్గా, నాయకులు నిజంగా ఆగర్భ శ్రీమంతులైన నాయకులు ఇద్దరు కాదన్న సంగతి జగమెరిగిన సత్యం. ఆగర్భ శ్రీమంతులు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగర్భ శ్రీమంతులు కాదు. నేను ఇందాక చెప్పాను, టంగుటూరి ప్రకాశం పంతులు, పుచ్చపల్లి సుందరయ్య గారు ఆగర్భ శ్రీమంతులైన వాళ్ళు మొత్తం ప్రజలకు ఇచ్చేసి చేయమని చెప్పాను, ఇచ్చి చేశారు. మీరు ఆ స్థాయి ఆదర్శం కూడా నేను చూపించమని అట్లా. కనీసం ఒక సాధారణ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆఫీసో ప్రతిపక్ష నాయకుడు ఆఫీసో 10 మంది కూర్చోవడానికి కనీస వస్తువులుంటే సరిపోద్ది. 100 కోట్ల రూపాయలు పెట్టి భవంతులు కట్టుకుంటున్న నివాసం ఉంటున్న తర్వాత ఇక మిగతా పార్టీ నాయకులకు కూడా ఇవాళ ప్రజలకు కాదు, ప్రజలు ఎలాగో అసలు అది ఊహించలేరు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెబుతున్నారు అడుగును 2000, 3000 ఇటాలియన్ మార్పులు వేసుకున్నారని ఆయనే చెప్తా ఉన్నారు. 2000, 3000 రూపాయలు అడుగు ఇటాలియన్ మార్పులు వేసుకునే పరిస్థితి ఉంటే ఇక ప్రజలకు ఎక్కడ ఆలోచిస్తారు మీరు చెప్పండి. అంటే సామాన్య జీవితం గడిపితే నాయకుడిని గుర్తించరా ప్రజలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ? సామాన్య జీవితం గడపడం ద్వారా, సింపుల్గా ఉన్నామని చెప్పడం ద్వారా ప్రజలకు దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. పార్టీ నాయకత్వాల మీద విశ్వాసం, ఇప్పుడు ఓటుకి 505 ఉదాహరణకి గుడివాడ ఎలక్షన్ జరిగింది, ఈ 2 పార్టీలు కలిపి 15,000 ఖర్చు పెట్టారు ఒక్క ఓటుకి. వార్డు ఎలక్షన్ ప్రజల పాయింట్ ఆఫ్ లో చెప్పండి, ప్రజల పాయింట్ ఆఫ్ లో చెప్పండి, ఈ రకమైన షో ఆఫ్ జరుగుతున్నప్పుడు ప్రజలు ఏ రకమైన మూడ్ తో ఉండాల్సిన అవసరం? దురదృష్టం ఏంటంటే రజనీకాంత్ గారు, ప్రజలకి ఇద్దరి గురించిన పూర్తి అవగాహన ఉంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటున్నాయి, ఎంత ఇద్దరు భవనాలు ఉన్నాయి, ప్రజలకు అవగాహన ఉంది. కానీ దురదృష్టం ప్రజలకి ప్రత్యామ్నాయం లేదు అక్కడ రాజకీయంలో. ఒక సమర్థవంతమైన నాయకత్వం, నీతివంతమైన నాయకత్వం, నిజాయితీ నాయకత్వం కనపడకపోవడం దురదృష్టం తప్ప ఇద్దరి మీద గొప్ప ఆలోచనలు ఉన్నాయి, గొప్ప అవగాహన ఉంది. మా నాయకులు మా కోసం త్యాగాలు చేస్తున్నారని నమ్మించే భ్రమంలో ప్రజలైతే లేరు, నమ్ముతున్న పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇవాళ నేను కోరేది, మీరు ఇవాళ విజయవాడ పోతారా, హైదరాబాద్లో ఉంటారా, నాకు సంబంధం కాదు. మీరు ఎక్కడన్నా ఉండండి, ప్రజలకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. విలాసవంతమైన జీవితం, కనీస అవసరాలు వేరు, వైభోగం వేరు. ఇవాళ వైభోగం వెలుగుతున్నది. ఆ వైభోగం ప్రజల్లో ఒక బాధ కలగటానికి నా డబ్బుతో, నా పన్ను డబ్బుతో, నా జీవితంతో వీళ్ళు దీన్ని ఈ రకంగా డైవర్ట్ చేసి ఎంత వస్తూ ఉందన్నది. ఎందుకంటే ఆగర్భ శ్రీమంతులు వ్యాపారవేత్తలు బై బర్త్ జనరేషన్స్ నుంచి వ్యాపారవేత్తలు అయితే కాదు.
నిజాయితీగా సంపాదించుకుంటే నిజాయితీ కనపడాలి. ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు 100 కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్న పరిస్థితి కూడా లేదు. డిక్లేర్ చేస్తుందేమో 40 లక్షలు 50 లక్షలు. ఇవాళ బిల్డింగ్ 10 కోట్లని చెప్పి 100 కోట్ల బిల్డింగ్లు కడతా ఉంటే ప్రజలకి మనం ఏం చేసే పార్టీ నాయకత్వాలకు కూడా రేపు పొద్దున మీరు నిజాయితీ ఉండమని చెప్పే అవకాశం అర్హత కూడా మీరు కోల్పోతారు. ప్రజల కోసం బతుకుతున్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు ప్రజలు ఎలా ఉంటున్నారో వాళ్ళ రీతిలోనే ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో అడుగేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంత సామాన్య జీవితం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రులు అయితే సెక్యూరిటీలు కావాలి, అయితే అంతవరకే పరిమితం కావాలి, వైభోగాలు కాకూడదు. ప్రతిపక్ష నాయకులైనా ముఖ్యమంత్రులు కావాలనుకున్న వాళ్ళైనా ప్రజలతో నడిస్తేనే ప్రజలు గుర్తిస్తారు, గుర్తించే పరిస్థితి వస్తుంది. ఆ రకమైన మార్పు మన సొసైటీలో రావాలి. ఆ మార్పు వస్తుందని ఆశిస్తూ చర్చను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TV9.